దేవుడు అబ్రహామును ఆయన వెంట వచ్చిన లోతును కూడా దీవించారు. వారికి అపారమైన పశు సంపద సమకూరింది. వారు ఉన్న తావుల్లో సిరులు పొంగాయి. వారి ఐశ్వర్యాన్ని చూసి కన్ను కుట్టిన ఇరుగు పొరుగు రాజులు 5 కుట్ర పని ఒకసారి లోతు నివాసముంటున్న ప్రాంతం మీదకి దాడికి వచ్చారు. లోతు సంపాదించుకున్న గొర్రెల మందలను, పశువుల మందలను తోలుకొని పోయారు. లోతు కూడబెట్టుకున్న ధనధాన్యాలను దోచుకొని పోయారు. అతడి సేవకులందరినీ బంధించి బానిసలుగా ఈడ్చుకొని పోయారు. చివరికి లోతును కూడా పట్టి బంధించి ఖైదీగా తమ దేశానికి తీసుకొని పోయారు. ఈ వార్త విని అబ్రహాము మండిపడ్డాడు. వెంటనే తన సేవకులను పిలిపించి వారికి ఆయుధాలను ఇచ్చి తానే ముందుండి శత్రు రాజులపై యుద్ధానికి బయలుదేరాడు. దేవుడు నీతిమంతుడైన అబ్రహాము పక్షాన నిలిచారు. శత్రువులను చిత్తుగా ఓడించి వారి ఆధీనంలో ఉన్న లోతును, అతడి సేవకులను, స్త్రీలను, గొర్రెల మందలను విడిపించుకొని వచ్చాడు అబ్రహాము. బలవంతులైన శత్రువులను సైతం జయించగల శక్తిని దేవుడు అబ్రహాముకు ప్రసాదించారు. అలా శత్రువులను జయించి తిరిగి వస్తున్న అబ్రహామును మెల్కీసెదెకు కలుసుకున్నాడు. మెల్కీసెదెకు షాలేము దేశానికి రాజు. అతడు మహాభక్తుడు. అంతేకాదు, మెల్కీసెదెకు దేవునికి నిత్యము అర్చనలు చేసే ప్రధాన యాజకుడు కూడా. అతడు అబ్రహామును కలుసుకోవడానికి వచ్చినప్పుడు గోధుమ రొట్టెను, ద్రాక్ష రసమును తీసుకొని వచ్చి వాటితో దేవునికి కృతజ్ఞతా బలిని సమర్పించాడు. కొంతకాలం తర్వాత అబ్రహాము గొర్రెల కాపరులకు, లోతు గొర్రెల కాపరులకు మధ్య తగువ వచ్చింది. అబ్రహాము ఆ తగువులను శాంతియుతంగా పరిష్కరించాలి అనుకున్నాడు. తమకున్న భూమిని 2 భాగాలు చేశాడు. ఈ 2 భాగాలలో నీకు ఇష్టమైన భూభాగాన్ని ఎంచుకో అని లోతుకు చెప్పాడు. అప్పుడు లోతు పంటలు సమృద్ధిగా పండే భూభాగాన్ని ఎంపిక చేసుకున్నాడు. అబ్రహాము ఆ భూమిని అతనికి ఉదారంగా ఇచ్చేశాడు. లోతు ఎంపిక చేసుకున్న భూమి చాలా విశాలమైనది. అందులోనే యోర్దాను లోయ కూడా ఉంది. అందులోనే సోదోమ, గోమోరా అనే నగరాలు కూడా ఉన్నవి. అతి కొద్ది కాలంలోనే ఆ ప్రాంతం సిరి సంపదలతో తులతూగసాగింది. దానితో సోదోమ, గోమోరా ప్రజలు దేవుడు చేసిన మేలులను మర్చిపోయారు. విచ్చలవిడిగా జీవిస్తూ దేవునికి కోపం తెప్పించారు. అప్పుడు దేవుడు పాపులతో నిండిన సోదోమ, గోమోరా నగరాలను పూర్తిగా నాశనం చేయాలి అనుకున్నారు. దేవుడు అబ్రహాముకు కనిపించి ఇదే మాటను చెప్పారు. పాపం పడిన సోదోమ, గోమోరాలను నాశనం చేయబోతున్నాను అన్నారు. దేవుడు చెప్పిన మాటలు విని అబ్రహాము ఎంతో కలవరపడ్డాడు. సోదోమ, గోమోరా నగరాలలో 50 మంది మంచివారు ఉంటే వారి కోసమైనా ఆ నగరాన్ని నాశనం చేయకుండా కాపాడగలరా అని అబ్రహాము దేవునికి మనవి చేశాడు. అందుకు దేవుడు దయతో అంగీకరించారు. కానీ సోదోమ నగరంలో 50 మంది కూడా మంచివారు కనిపించలేదు. దానితో అబ్రహాము తిరిగి దేవునికి దీనంగా మొరపెట్టుకున్నాడు.